Congratulations, 17 million viewers, World Cup video. సో ఇండస్ట్రీలో యానీ క్రష్ ఎవరు? క్రష్ ప్రస్తుతానికైతే యాక్చువల్లీ ఒక్కళ్ళే కాన్స్టెంట్ హిందీలో రోహిత్ సరఫ్ అని ఒక ఆయన ఉంటాడు. బాలీవుడ్ తెలుగులో ఎప్పటి నుంచో రోషనే ఉండే. ఇంకా రోషన్ ఎవరు బీట్ చేసేటట్టు నాకు క్రష్ ఎవరు అనిపించలేదు. సో ఇట్స్ బీన్ రోషన్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. రోషన్ తర్వాత రోహిత్ సరఫ్ గారు వచ్చారు. సో తెలుగులో చెప్పాలి అంటే రోషన్. ఓకే, మీకు ఫేవరెట్ క్రష్ అంటే ఆబ్వియస్లీ హీరో గురించి చెప్పారు కాబట్టి మీరు హీరోయిన్స్ కావచ్చు, లైక్ ఎవరైనా? నేను ప్యూర్లీ బేసిస్ ఆన్ లుక్స్ అలా చెప్తున్నాను. ఓకే, క్రష్ అంటే ఇట్లా అరే స్క్రీన్ పైన చూడడానికి చాలా మంచిగా పర్ఫార్మెన్స్ వైజ్ లుక్స్ వైజ్ ఎప్పుడైతే సాయిపల్లి ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ ఇంకా అంటే ఇంకా అట్లా ఆప్షన్స్ పెట్టుకున్నారు మృణాల్ ఠాకూర్ ఈ మధ్య. ఓకే, అంటే రీసెంట్ గా వచ్చిన వాళ్ళు. సో రియల్ లైఫ్ క్రషెస్ అట్లా ఏం లేదా? కెమెరా ముందు చెప్పరా? ఉన్న చెప్పిన పెద్ద వాళ్ళు ఎవరు తెలియదు కదా. ఎందుకు అందరు చూస్తారుగా, ఎందుకు చూడరు? అంటే మిలియన్స్ వాళ్ళు చూస్తారు తెలుసా? మా ఓల్గా వీడియోస్ నుంచి అయితే మిలియన్స్ లో చూస్తారు. వాళ్ళకి తెలుసుకునే పాయింట్ లేదు కదా అనేది పాయింట్. అంటే వాళ్ళ పేరు చెప్పినా వీళ్ళకి తెలియదు కదా. ఆయనకి ప్రభాస్ అంటే ఇష్టమా మహేష్ బాబు అంటే ఇష్టమా? మై గాడ్, అంటే నాకు ఫేవరెట్ నాకు బేసికలీ ఫస్ట్ వెంకటేష్ గారు యాజ్ అన్ యాక్టర్. కంప్లీట్లీ వెంకటేష్ గారు చాలా ఇష్టం. టు చూస్ బిట్వీన్ ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అంటే కొంచెం ఎక్కువ నాకు ప్రభాస్ గారి మీదే. చిన్నప్పటి నుంచి ఆయనతో వర్క్ కూడా చేశాను అండ్ కొంచెం ఒక ర్యాపో క్రియేట్ అయింది. మహేష్ బాబు గారితో కూడా వర్క్ చేశాను, కానీ నేను వర్క్ చేసిన టైంలో ఆయన కొంచెం రిజర్వ్డ్ ఉంటారు. ప్రభాస్ గారితో కొంచెం జోవియల్ గా అయిపోయి టూ మెనీ కిడ్స్ అందరూ ఉండేసరికి సో ఎక్స్పీరియన్స్ అంతా కూడా బాగుండే. సో అక్కడ నుంచి పెరిగింది. ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీకు? అంటే ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకేమైనా ఆపర్చునిటీస్ రావడం జరిగిందా? నార్మల్గా నేను ఇది చేస్తూనే సైమల్టేనియస్ గా, అంటే మాది షూట్ అయిపోయిన 1 month సంథింగ్, దాని తర్వాత హోమ్ టౌన్ అని ఆహాకు ఒక సిరీస్ చేశాను. అది కంప్లీట్లీ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. సూన్ ఆహాలో రిలీజ్ అవుతుంది. అది కాకుండా నరేషన్స్ అయితే వింటున్నాను. సో ఎక్సైటింగ్ గా ఏదైనా ఉంటే ఐ జస్ట్ గో ఫర్. నాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ వెంకటేష్ గారితో చేసే ఛాన్స్ రాలేదు. వెంకటేష్ గారితో 2 సార్లు వచ్చినా అది కుదరలేదు. సో ఐ థింక్ యాక్టర్స్ లో నాకు వీళ్ళిద్దరితో కూడా చేసేస్తే నా మనస్సు కొంచెం శాంతి పడుతుంది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు కూడా. సో వీళ్ళ ముగ్గురితో చేసేస్తే సెట్. అంటే ఏమో ఫర్ సమ్ రీజన్స్ అప్పుడు సెట్ అవ్వలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే వచ్చింది నాకు అది. ఒకటేమో దీంట్లో ఆడవాళ్ళ మాటలకు వద్దారే అందులో వచ్చింది ఒక ఛాన్స్. అది ఎందుకు పోయిందో నాకు కూడా తెలియదు, బట్ రాలేదు. డైరెక్టర్స్ లో అయితే నాకు మళ్ళీ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరితో వర్క్ చేయాలని. ఎందుకంటే అంటే అప్పుడు నేను చిన్నప్పుడు చేసేటప్పుడు త్రివిక్రమ్ గారితో చేశాను అండ్ కొంతమంది నోన్ డైరెక్టర్స్, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేశాను. రంగస్థలంలో సుకుమార్ గారితో చేసినప్పుడు నేను ప్రాపర్ గా ఏమంటారు, నాకు తెలుసు సుకుమార్ గారు అంటే ఏంటి, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అనేది అంతా ఐడియా ఉంది. చిన్నప్పుడు చేసిన డైరెక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఏదో వెళ్తున్నాను, అదొక సమ్మర్ వెకేషన్ టైప్ లో వెళ్ళిపోయి చేసేయడం తప్ప నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి వర్క్ చేసి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ని కానీ లేకపోతే వాళ్ళ నుంచి చాలా తెలుసుకోవాలి అనేది రోజు ఉంటది. సో అందరు డైరెక్టర్స్ ఆర్ డ్రీమ్ డైరెక్టర్స్. ఫీమేల్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేయాలనే చాలా కుతూహలంగా ఉంది. ముఖ్యంగా నందిని రెడ్డి గారు, సుధా గారు. సో సుధా కొంగర ఇప్పుడు మానస శర్మ గారు అని కూడా కొత్తగా బెంచ్ లైఫ్ తో వచ్చారు, లేడీ డైరెక్టర్. చాలా వచ్చారు చాలా మంది. సోనీ లైవ్ లో ఉంది కదా. బెంచ్ లైఫ్ అని ఒక వెబ్ సిరీస్ పింక్ ఎలిఫెంట్ వస్తున్నారు చాలా లేడీ డైరెక్టర్స్ కూడా అన్నట్టుగా.